భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత యథా తథం ద్వితీయాధ్యాయం గీతాసారం 8వ శ్లోకం. నహి ప్రపశ్యామి మమానుపద్యాతేచ్ఛోకముచ్ఛోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్యమృద్యం రాజ్యం సురాణామపి చాధిపత్యం. హి నిశ్చయంగా, నా ప్రపశ్యామి గాంచలేకున్నాను, మమ నా యొక్క, అపానుపద్యాత్ తొలగింపగలిగినట్టి, యత్ ఏదైతే, శోకం దుఃఖమును, ఉచ్ఛోషణం శోషింపజేయునట్టి, ఇంద్రియాణం ఇంద్రియముల ఎడ, అవాప్య పొంది, భూమౌ ధరిత్రిపై, అసపత్యం శత్రురహితమైన, రుద్ధం సమృద్ధమైన, రాజ్యం రాజ్యమును, సురాణం దేవతల యొక్క, అపి అయినను, చ కూడా, ఆధిపత్యం ఆధిపత్యము. భావం భాష్యం చెప్పింది అభయ చరణారవింద శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. ఇంద్రియములను శోషింపజేయునటువంటి ఈ శోకమును తొలగించుకొను మార్గమును నేను గాంచలేకున్నాను. దేవతల స్వర్గాధిపత్యము వలె సంపత్ సమృద్ధమును మరియు శత్రురహితమును అగు రాజ్యమును ధరిత్రిపై సాధించినను ఈ శోకమును నేను తొలగించుకొనజాలను. భాష్యం. ధర్మ నియమములు నీతి నియమముల జ్ఞానంపై ఆధారపడిన పలు వాదములను అర్జునుడు ప్రతిపాదించుచున్నను తన నిజమైన సమస్యను గురువైన శ్రీకృష్ణ భగవానుని సహాయం లేకుండా పరిష్కరించుకొనజాలనట్లు విదితమగుచున్నది. స్వీయ మనుగడనే శోషింపజేయునట్టి సమస్యలను నివారించుటలో తన నామమాత్ర జ్ఞానము వ్యర్థమని అతడు అవగతము చేసుకొనగలిగెను. శ్రీకృష్ణ భగవానుని వంటి గురువు సహాయం లేకుండా అట్టి కలతలకు పరిష్కారమును గూర్చుట అతనికి అసాధ్యము. పుస్తక జ్ఞానము, పాండిత్యము, ఉన్నత పదవుల వంటివి జీవిత సమస్యలకు పరిష్కారము నొసగుటలో వ్యర్థములై ఉన్నవి. శ్రీకృష్ణుని వంటి గురువు ఒక్కడే అట్టి సమస్య పరిష్కారమునకు సహాయము చేయగలడు. కనుక సారాంశమేమనగా 100కి 100 పాళ్ళు కృష్ణ భక్తి రసభావితుడైన గురువే ప్రామాణికుడైన గురువు. ఏలయనా అట్టివాడే జీవన సమస్యలను పరిష్కరింపగలడు. కృష్ణ సంబంధ విజ్ఞానంన నిష్ణాతుడైన వాడు నిజమైన ఆధ్యాత్మిక గురువు అని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపిరి. దానికి అతని సాంఘిక స్థాయి ఏ విధముగాను అవరోధము కాజాలదు. కిబా విప్రా కిబన్యాసి శూద్రకేనోనయ హ్యై కృష్ణ తత్వవేత్వ సేహి గురుయహయ. కృష్ణ సంబంధ విజ్ఞానం నందు మనుజుడు నిష్ణాతుడైనచో అతడు విప్రుడైనను అనగా వేదజ్ఞాన పండితుడు లేదా హీనకులుజుడైనను లేదా సన్యాసి అయినను సరియే, అతడే పూర్ణుడైన ప్రామాణిక ఆధ్యాత్మిక గురువై ఉన్నాడు. చైతన్య చరితామృతము మధ్యలీల 8.108 అనగా కృష్ణ సంబంధ విజ్ఞానంన నిష్ణాతుడు కానిదే ఎవ్వరునూ ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు కాజాలరు. ఇదే విషయము పద్మపురాణం నందును ఇట్లు తెలుపబడినది. షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారద అవైష్ణవో గురుర్న స్యాద్ వైష్ణవ స్వపచో గురువు. వేదజ్ఞానమునందు పండితుడైన బ్రాహ్మణుడు సైతము కృష్ణ సంబంధ విజ్ఞానమున నిష్ణాతుడు కాకుండా అనగా వైష్ణవుడు కాకుండా ఆధ్యాత్మిక గురువు అగుటకు అర్హుడు కాబోడు. కానీ శూద్రవంశంన జన్మించినప్పటికీ మనుజుడు వైష్ణవుడైనచో లేదా కృష్ణ భక్తి రసభావితుడైనచో ఆధ్యాత్మిక గురువు
కాగలడు. జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులనేడి భౌతిక అస్తిత్వపు క్లేశములు ధనమును కూడబెట్టుట ద్వారా లేదా ఆర్థికాభివృద్ధిని సాధించుట ద్వారా తొలగింపబడవు. ప్రపంచమందు పలు చోట్ల సమస్త సౌఖ్యములను కలిగిన దేశములు కలవు. అవి బహు సంపత్తిని కలిగియున్నను మరియు ఆర్థికాభివృద్ధిని బడసియున్నను అచట భౌతిక క్లేశములు ఇంకనూ కలవు. వారు వివిధ రీతులలో శాంతి కొరకై యత్నించుచున్నారు. వారు శ్రీకృష్ణుని అనగా భగవద్గీత మరియు శ్రీమద్భాగవతము దరిచేరినప్పుడే నిజమైన ఆనందమును పొందగలరు. అట్టి గ్రంథములు కృష్ణ సంబంధ విజ్ఞానమును కూడియున్నవి. కృష్ణభక్తి రసభావితుడగు ప్రామాణికుడైన శ్రీకృష్ణుని ప్రతినిధి ద్వారా వాటిని అవగతము చేసుకొనినప్పుడే అట్టి ఆనందము ప్రాప్తించగలదు. ఆర్థికాభివృద్ధి మరియు విషయ సౌఖ్యములు అనునవి మనుజుని సాంసారిక, సాంఘిక, జాతీయ అనగా లేదా అంతర్జాతీయ శోకమును నివారింపగలిగినచో దరిత్రిపై శత్రురహిత రాజ్యము గాని లేదా స్వర్గమునందలి దేవతలకున్నటువంటి ఆధిపత్యము గాని తన శోకమును పోగొట్టజాలదని అర్జునుడు పలికి ఉండేడివాడు కాడు. కనుకనే అతడు కృష్ణభక్తి భావనయందు శరణాగతి పొందెను. శాంతి సామరస్యములకు అదియే చక్కని మార్గం. ఆర్థికాభివృద్ధి లేదా ప్రపంచ ఆధిపత్యమనున్నది ప్రకృతి ప్రళయముచే ఏ క్షణంనైనను నశింపగలదు. ఉన్నత లోకములకు చేరు యత్నము అనగా నేటి కాలమున మనుజులు చంద్రలోకమును చేరగోరినట్లు సైతము ఒక్క దెబ్బతో నశించిపోగలదు. భగవద్గీత ఈ విషయమునే ధృవీకరించుచున్నది. అనగా క్షీణే పుణ్యే మర్త్వలోకం విశంతి అనగా పుణ్యకర్మల ఫలములు నశించినంతనే జీవుడు ఆనంద శిఖరం నుండి అధో జీవన స్థాయికి పతనం చెందును. ప్రపంచమునందలి పలువురు రాజనీతిజ్ఞులు ఆ రీతినే పతనం చెందియుండిరి. అవి కేవలము మరింత శోకమునకే కారణము కాగలవు. కావున మనము శుభము కొరకై శోకనాశనమును కోరుదు మేని అర్జునుడు వనరించిన రీతి శ్రీకృష్ణుని శరణంను పొందవలెను. అనగా అర్జునుడు సమస్యను నిశ్చయంగా పరిష్కరింపుమని శ్రీకృష్ణుని అడిగియున్నాడు. అదియే కృష్ణ భక్తి రసభావన మార్గం. హరే కృష్ణ. భగవద్గీత యథాతథం కి జై. శ్రీల ప్రభుపాద్ కి జై. నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.